శ్రమ, అలానే పరీక్ష కేవలము అంతరంగిక జీవితం లేదా వ్యక్తిగత జీవితంలో మాత్రమే తెలుసు. అంటే యోసేపు కలిగిన శ్రమ కానీ బాధ కానీ అదంతా కూడా తన వ్యక్తిగత జీవితంలోనే జరిగింది లేదా వ్యక్తిగత జీవితంలోనే తెలుస్తుంది. ఆదికాండము 37:4 ఆదికాండము 37:4-5 అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. ఇక్కడ చూస్తే మొదటిగా అన్నల ద్వేషం చూసాం మనం. తర్వాత 5వ యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరింత పగబట్టిరి. ఎక్కడిది? ఇంట్లో. ద్వేషము తర్వాత పగ ఇదంతా కూడా అన్నదమ్ములు ఇంట్లో మాత్రమే, ఇంట్లోనే తెలుసు అదంతే. తర్వాత 2వది చూద్దాం. 2వ అవమానం ఎక్కడ? గుంటలో. ఆదికాండం 37:19 వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. సరే. 20వ వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టముఖులు వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలు ఏమగునో చూతుము రెండని ఒకరితో ఒకడు మాటలాడుకొనిరి. 24వ అతన్ని పట్టుకొని ఒక గుంటలో పడవేసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. కాబట్టి 2వదిగా అవమానము గుంటలో. కాబట్టి గుంటలో ఓన్లీ తన సహోదరుల మధ్య మాత్రమే అవమానం జరిగింది. కానీ లిమిటెడ్ ప్లేస్, అంటే కొద్ది పరిధిలోనే, కొద్ది మంది మధ్య అవమానం, అంటే అన్నదమ్ముల మధ్యలోనే అంతే. కానీ ఘనత అది అన్నమాట. కాబట్టి దేవుని యొక్క నెరవేర్పు ఏమిటంటే నీకు అవమానం జరుగుతూ ఉండొచ్చు లేదా, అది కొద్ది పరిధిలోనే జరుగుతుంది. లిమిటెడ్ బౌండరీ, కొద్ది మందికి మాత్రం తెలుస్తుంది. ఆయన తిట్టారంట, ఆయన నిలగొట్టేశారంట, లేదా తిట్టారంటే కొద్ది మంది మాత్రం తెలుస్తుంది. ఈ లిమిటెడ్ అంటే ఆ కొద్ది మంది మధ్యలోనే అవమానం జరిగింది. ఘనత మాత్రము ఒక దేశం ముందు ఘనతపరిచాడు.